HALCYON పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో అయితే మనం ఉన్నామని చెప్పాను కదా. సో ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ పల్లవి గారు అండ్ డాక్టర్ కిరణ్ గారు ఉన్నారు, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్స్. సో మేడం వాళ్ళతో మాట్లాడదాం, ట్రీట్మెంట్ ఎలా చేస్తారు ఏంటి అనేది. హలో డాక్టర్. సో డాక్టర్, అంటే వింటుంటేనే వావ్ అనిపించే కాన్సెప్ట్ ఇది, బికాస్ వేరే కంట్రీస్లలో ముందు నుంచే ఉంది. సో ఈ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనం ప్రొసీజర్లోకి వెళ్దాం. ఈ మెషిన్ ఏంటి మ్యామ్? సో మనకి ఇది మన ఆపరేషన్ థియేటర్ అండి. ఆపరేషన్ థియేటర్లో మన దగ్గర అంతా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అనేది ఉంది. దీనిని కూల్డ్ ఆర్ఎఫ్ అబ్లేషన్ అని అంటాం అనమాట. ఇది ఫర్ ద ఫస్ట్ టైం మనం ఏపీ తెలంగాణలో ఈ సెకండ్ జనరేషన్ కూల్డ్ ఆర్ఎఫ్ అబ్లేషన్ మెషిన్ మనం హాల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఇంట్రడ్యూస్ చేశాము. దీని ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఒక వాటర్ సర్క్యులేటింగ్ సిస్టమ్ ఉంటుందండి. ఇది లీజనింగ్ చేసేటప్పుడు ఆ టెంపరేచర్ని కంట్రోల్ చేసి పేషెంట్కి తక్కువ డిస్కంఫర్ట్ ఉండేలాగా చేస్తుంది కంపేర్ టు కన్వెన్షనల్ ఆర్ఎఫ్. అండ్ ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత కూడా దాని రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి కంపేర్ టు కన్వెన్షనల్. సో పేషెంట్కి ప్రొసీజర్ అప్పుడు కూడా వెరీ కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా క్విక్గా అయిపోతుంది అన్నమాట ప్రొసీజర్. సో మ్యామ్, ఇప్పుడు చాలా మట్టుకి ఎవరన్నా క్రికెటర్స్ కానివ్వండి, హూ ఆర్ ఇంటూ లైక్ టఫ్ వర్క్ ఉన్న వాళ్ళకి మోకాల నొప్పులు వచ్చినప్పుడు వేరే కంట్రీస్కే వెళ్ళాలి, ఇక్కడ ఎక్కడ అవైలబుల్లో లేదు అని చెప్పేసి చాలా మంది ఆ మోకాల నొప్పులతో అలాగే ఉండిపోయారు. సో ఇక్కడ మోకాల నొప్పులకే ట్రీట్మెంట్ ఉంటుందా, మిగతా వాటి అన్ని పెయిన్స్ కి కూడా ఉంటుందా? ఇక్కడ మన దగ్గర క్రానిక్ మస్కులోస్కెలిటల్ పెయిన్స్ కి ట్రీట్మెంట్ ఉంటుందండి. అది మోకాల నొప్పులు అన్నా, షోల్డర్ పెయిన్ అన్నా, ఎల్బో పెయిన్ అన్నా, ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ కి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ మెషిన్ ఏంటంటే చాలా ఎక్కువ నొప్పి ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఈ కూల్డ్ ఆర్ఎఫ్ అబ్లేషన్ అనే ప్రొసీజర్ అనేది చేస్తాం అన్నమాట. సివియర్ గా ఉన్న వాళ్ళకి, సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్ గా పిఆర్పి, ప్రోలోథెరపీ ఏం చేసినా సరే ఇమ్మీడియట్ గా పెయిన్ రిలీఫ్ అనేది రాదు. పిఆర్పి అవన్నీ న్యాచురల్ ప్రొసీజర్స్, చాలా టైం పడుతుంది అనమాట. సో ఈ ప్రొసీజర్ చేస్తే ఏంటంటే మనకి చాలా వరకు పెయిన్ అనేది తగ్గడం జరుగుతుంది. సో మన దగ్గర ఇంకా థియేటర్లో ఇది సెంట్రిఫ్యూజ్ మెషిన్ అంటామండి. ఈ సెంట్రిఫ్యూజ్ అంటే పేషెంట్ బ్లడ్ తీసుకున్న తర్వాత అది ఒక సెంట్రిఫ్యూజ్ మెషిన్ లో పెడతాము పిఆర్పి తయారవడం కోసం. అదే ఈ మెషిన్ అండి. ఇప్పుడు మనం ఇందాక పేషెంట్ బ్లడ్ తీసుకున్నాము, తర్వాత ఈ మెషిన్ స్పిన్ చేస్తుంది అనమాట. స్పిన్ చేసినప్పుడు ఈ పైన ఎల్లో కలర్ లో కనిపిస్తుంది కదా, ఇదే ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా. ఇప్పుడు ఇదే మనం తీసుకుని ఒక ఇంజెక్షన్ లోకి పేషెంట్ కి ఇంజెక్ట్ చేయడం జరుగుతుందండి. అది ఎలాగో మనం చూద్దాం ఇప్పుడు. ఈ మెషిన్ స్పెషాలిటీ ఏంటంటే అండి, ఇది రెఫ్రిజిరేటెడ్ సెంట్రిఫ్యూజ్ అనమాట. అంటే లోపల కూలింగ్ ఉంటుంది. మామూలుగా స్పిన్ అయినప్పుడు హీట్ వస్తుంది, సో సెల్ లాస్ అవుతుంది. ఇందులో మనకి అసలు ఏమీ లాస్ అవ్వకుండా మొత్తం ప్లేట్లెట్ ఎక్స్ట్రాక్షన్ అవుతుంది అనమాట. సో అట్లా కూలింగ్ పరంగా కూడా బెనిఫిట్. ప్లేట్లెట్ కౌంట్ అనేది బాగుంటుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది ఈ రెఫ్రిజిరేటెడ్ టెక్నాలజీ వల్ల. సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అన్ని ప్రికాషన్స్ తీసుకొని మేము లోపలికి రావడం జరిగింది. సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మన హై డెన్సిటీ పిఆర్పి ఫామ్ అయిపోయిందండి. అది ఇప్పుడు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామో మీకు చూపిస్తాను. ఇది మన హై డెన్సిటీ పిఆర్పి అన్నమాట. చూడండి, ఈ ఎల్లో కలర్లో ఉన్నదంతా హై డెన్సిటీ పిఆర్పి, ఫుల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నదన్నమాట. ఈ ఆర్బీసీ సెల్స్ అన్ని కింద సెటిల్ అయిపోయాయి, అవన్నీ మనకు అవసరం లేదు. మనకు కావాల్సిన ఓన్లీ ఈ హై డెన్సిటీ పిఆర్పి. ఇది ఒక 4 to 5 ml ఉంటుంది. ఇప్పుడు అది మనం ఈ సిరింజ్లో తీసుకుంటాం. ఇదే అండి ఇప్పుడు హై డెన్సిటీ పిఆర్పి. ఇందులో చాలా గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దీనివల్ల ఇప్పుడు కార్టిలేజ్ అనేది రీజనరేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు ఈ హై డెన్సిటీ పిఆర్పి మనము ఈ పేషెంట్ నీ జాయింట్లో ఇవ్వబోతున్నాము. సో మ్యామ్, నీకి సంబంధించిన ట్రీట్మెంట్ కాబట్టి అనస్థీషియా అలాంటివి ఏమైనా ఇస్తారా? అనస్థీషియా ఇస్తామండి. దాన్ని లోకల్ అనస్థీషియా అంటాం అనమాట. అంటే ఎక్కడైతే మనము నీడిల్ ప్లేస్ చేస్తామో అక్కడ వరకు స్కిన్ కి అనస్థీషియా ఇస్తాం. అలా ఇవ్వడం ద్వారా మనం పిఆర్పి ఇచ్చే నీడిల్ పెట్టినప్పుడు పేషెంట్ కి పెద్దగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ లోకల్ అనస్థీషియా ఇచ్చాము.
సో 1 minute కూడా అయింది, మనం వెయిట్ చేసాం 1 minute. ఇప్పుడు ఈ ఏరియా మట్టుకే నంబ్ అవుతుంది అనమాట. దాంట్లోంచి ఇప్పుడు మనము స్పైనల్ నీడిల్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం. ఈ ప్రొసీజర్ మొత్తం మనము అల్ట్రాసౌండ్ గైడెడ్గా చేస్తామండి. సో మా నీడిల్ ఎక్కడుంది, ఎగ్జాక్ట్గా టార్గెట్ దగ్గర ఉందా లేదా తెలిసిపోతుంది. స్క్రీన్లో మనం చూసుకుంటూ ఓవరాల్ మొత్తం ప్రొసీజర్ అంతా చేసేయచ్చు. కొంతమంది యాక్చువల్గా బ్లైండ్గా చేస్తారు, అంటే జస్ట్ చేత్తో పట్టుకొని ఇంజెక్షన్ ఇస్తారు. రాంగ్ అనమాట. మనం కార్టిలేజ్ దగ్గర ఇస్తున్నామా లేదా అనేది మిస్ అయిపోతాం. ఇక్కడైతే మనం త్రూ అవుట్ ద లెంత్ నీడిల్ మనకు కనిపిస్తుంది స్కాన్లో. సార్ ఇప్పుడు సపోజ్ 4th స్టేజ్లో ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి ఈ ప్రొసీజర్ వర్క్ అవుతుందా సార్? యాక్చువల్గా ఈ స్టేజెస్ ఎలా వచ్చాయండి, 1 2 3 4 ఎక్స్రే వైజ్ అది క్లాసిఫికేషన్. కానీ క్లినికల్గా యాక్చువల్గా ఈ స్టేజ్ 4లో కూడా ఎర్లీ అండ్ అడ్వాన్స్డ్ ఉన్నాయి. ఇప్పుడు ఒక పేషెంట్ నడుచుకుంటూ వస్తారండి నా దగ్గర, ఆయన గ్రేడ్ 4లో ఉన్నారు. ఇంకొక ఆయన వీల్ చైర్లో వస్తారు, ఆయన స్టేజ్ 4ఏ. కానీ ఇద్దరికి ట్రీట్మెంట్ డిఫరెంట్. ఈ వీల్ చైర్లో ఉన్న ఆయనకి సర్జరీనే అవసరం, కానీ నడుచుకుంటున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఎర్లీ స్టేజ్ 4 వాళ్ళకు కూడా పిఆర్పి చేయొచ్చు. ఓకే సార్, పిఆర్పి అనగానే చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని డౌట్ పడుతూ ఉంటారు మార్కెట్లో. అలా ప్రమోట్ చేశారు కొంతమంది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని. సో మీరు చెప్పండి, యాజ్ డాక్టర్గా ఉంటాయా? యాక్చువల్గా ఈ ఎర్లీ జనరేషన్ పిఆర్పి అంటే ఇంతకు ముందు హెయిర్కి అలా వాడేవాళ్ళండి. ఇప్పుడు కూడా ఆ నార్మల్ పిఆర్పి వల్ల కొంతమందికి ఈ స్వెల్లింగ్, పెయిన్ వస్తుంది. కానీ ఇప్పుడు మేము వాడేది హై డెన్సిటీ పిఆర్పి. ఇందులో గ్రోత్ ఫ్యాక్టర్సే ఉంటాయి, అనవసరమైన ఆర్బీసీ, డబ్ల్యూబీసీ ఇవన్నీ ఉండవు. కాబట్టి పెయిన్ అనేది ఉండదు, సైడ్ ఎఫెక్ట్ జీరో ఇప్పుడున్న హై డెన్సిటీ పిఆర్పికి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ వైట్ది నీడిల్ అండి. సో ఎగ్జాక్ట్గా మనం జాయింట్ స్పేస్లోనే ఉన్నాము. కొద్దిగా అక్కడ ఫ్లూయిడ్ ఉంటే అది క్లియర్ చేస్తున్నాం అనమాట. ఆ తర్వాత పిఆర్పి ఇస్తాం మేము. సార్ పిఆర్పి అనగానే చాలా కాస్ట్లీ అంటారు, నిజమేనా సార్? పిఆర్పి అనేది చాలా అఫోర్డబుల్ అండి. అంటే ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో మీరు నీ రీప్లేస్మెంట్తో పోల్చుకుంటే 1/4 ఆఫ్ కాస్ట్లో అయిపోతుంది. ఓ మై గాడ్, అంటే హాఫ్ ఆఫ్ ద ప్రైస్ కదా, 1/4 అంత. వావ్. అండ్ అలాగే ఒక మిత్ కూడా ఉంది సార్, యంగ్ పీపుల్కి మాత్రమే పిఆర్పి వర్కౌట్ అవుతుంది, ఓల్డ్ ఏజ్ వాళ్ళకైతే వర్కౌట్ అవ్వదు, వాళ్ళకి రిజల్ట్స్ అంత పర్ఫెక్ట్గా రావు అంటారు. అందులో ఎంత నిజం ఉంది సార్? అలా లేదండి. మా ఎల్డెస్ట్ పేషెంట్ 95 years. ఆయన ఏంటంటే సర్జరీకి ఫిట్గా లేరు, హార్ట్ ప్రాబ్లం ఉంది. సో ఆయన మమ్మల్ని అడిగింది ఒక్కటే, నా బెడ్రూమ్లో నేను వాష్రూమ్ వరకు వాక్ చేస్తే చాలమ్మా, అది పాసిబులా అన్నారు. ఆయనకి 3 sessions పిఆర్పి చేసాం. ఆయనకు మోర్ దాన్ 75% పెయిన్ తగ్గింది. హీఈస్ డూయింగ్ వెల్. చూడండి, ఇదే మీ పిఆర్పి అండి. ఇప్పుడు ఇదే ఇస్తున్నాం మీకు మోకాళ్ళలో. ఓకే, ఒకసారి కాలు మడవండి, మడచండి, చాపండి, మళ్ళీ మడవండి, మళ్ళీ చాపండి, ఇంకొకసారి. ఫ్రీగా ఉందా కాలు? ఓకే. ఇక్కడ నొప్పి ఉందా అండి? ఇక్కడ ఏం నొప్పి? చేయబెట్టకండి. ఓకే, అంతేనండి. బాగుంది యాక్చువల్లీ జాయింట్. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే నీరు చాలానే తగ్గింది. మీరు మళ్ళీ 2 weeks తర్వాత వచ్చినప్పుడు ఎంత పెరిగిందో అనేది లైవ్గా చూపిస్తాం మీకు. గుజ్జు ఇప్పుడు ఇచ్చిన పిఆర్పి వల్ల మీకు పెరగడం స్టార్ట్ అవుతుంది. ఈ 2 వారాల్లోనే మీకు ఇంక్రీజ్ అవుతుంది కార్టిలేజ్. అంతేనండి, అయిపోయింది. ఏం ఇబ్బంది అవ్వలేదుగా? లేదు. సో ఇందాక ట్రీట్మెంట్ జరిగిన పేషెంట్ అయితే మనతో పాటు ఉన్నారు, ఒకసారి సార్తో మాట్లాడదాం. సో ట్రీట్మెంట్ ఎలా అనిపించింది సార్? బాగుంది, పర్వాలేదు మేడం. ఓకే, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ హార్మోన్ నుండి వచ్చాను. అంటే యూట్యూబ్లో చూసాను, హాల్సియాన్ పెయిన్ మేనేజ్మెంట్ గురించి. ఓకే, కూకట్పల్లిలో ఉంటాయని తెలుసుకొని వచ్చాను. ఓకే, చాలా బాగుంది, పర్వాలేదు. పెయిన్ ఏమైనా అట్లా ఉందా? ఇంతకుముందు పెయిన్ ఉండే, సార్ దగ్గరికి వచ్చినప్పుడు పిఆర్పి ఇంజక్షన్ ఇచ్చాను. ఓకే, అప్పటి నుంచి కొంచెం పెయిన్ తగ్గింది. ఓకే, మన లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చేది ఇంతకుముందు, ఇప్పుడు పిఆర్పి పర్వాలేదు. ఓకే, సో మీకైతే ట్రీట్మెంట్ చాలా బాగా నచ్చింది. సో మా ప్రేక్షకులకు ఏం చెప్తారు? ప్రేక్షకులు నాతో కూడా తీసుకొని వస్తాం మా ఫ్రెండ్స్ని.
ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. మీరు కూడా ఒకసారి హాల్సియాన్కి వచ్చి మీరైతే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీకు కూడా మంచి ట్రీట్మెంట్ అవసరం ఉంది, మీకు ట్రీట్మెంట్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మీకు అన్ని ట్రీట్మెంట్స్ అన్ని సజెస్ట్ చేస్తారు అండ్ దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ కూడా మీకు సజెస్ట్ చేస్తారు. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తుండండి క్యూబ్ టీవీ. అతి తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం. 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీగంధం చెట్ల ఫ్లాట్లు మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జి కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.